సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని స్థానిక బాలుర వసతి గృహాన్ని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థుల బాగోగులను, వారికి అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో జీవించాలని, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదని, కానీ పేదవాడిగా మరణించకుండా కష్టపడాలని మెట్టు శ్రీధర్ తెలిపారు. చివరగా విద్యార్థులందరికీ అరటి పళ్లతో పాటు బిస్కెట్ ప్యాకెట్ను పంపిణీ చేసి రానున్న రోజుల్లో జిల్లాలోని మరిన్ని వసతి గృహాలను సందర్శిస్తున్నట్టు వారు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను మెట్టు శ్రీధర్. ఈరోజు పటాన్చెరు పరిధిలో ఉన్నటువంటి స్థానిక బాలుర వసతి గృహంలో ఈ చిన్నారులతోని ముచ్చటించి వాళ్ళ బాగోగులు తెలుసుకోవడానికి ఈ హాస్టల్ని సందర్శించడం జరిగింది. మరి ఈ చిన్న చిన్న పిల్లల్ని చూస్తూ ఉంటే తల్లిదండ్రులతో ఆనందంగా ఉండాల్సిన వయసులో మరి వాళ్ళ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఇట్లా హాస్టల్లో ఉండి చదువుకోవాల్సి వస్తుంది. ఇలా మరి మనకు పెద్ద మనుషులు చెప్తా ఉంటారు, ఒక పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే మాత్రం అది ముమ్మాటికి మన తప్పే. ఎందుకంటే పుట్టడం అనేది మన చేతిలో ఉండదు. అవును, అంటే పుట్టడం మన చేతిలో లేకుండా మనం గరీబోళ్ళ ఇంట్లో ఉడతామా, ఉన్నోళ్ళ ఇంట్లో ఉడతామా, ఎక్కడ అడవిలో ఉడతామా, సిటీలో ఉడతామా అనేది మన చేతిలో ఉండదు. కానీ చనిపోయే రోజు వచ్చేసరికి మనం ఒక మంచి ఉన్నత స్థానంలో ఉండి మంచిగా చదువుకొని ఒక మంచి కొలువు చేసి ఒక పేరు తెచ్చుకొని ఈ సమాజంలో గొప్ప స్థాయికి వెళ్తే మాత్రం అది మన చేతిలో ఉండదంటాం. కాబట్టి మంచిగా చదువుకోండి. ఎందుకంటే ఆస్తులు, అంతస్తులు ఇవి శాశ్వతం కాదు. మీరు ఏదైతే చదువుకుంటారో ఆ చదివే శాశ్వతం అన్నమాట. ఇలా చదివే మీకు ఒక మంచి గొప్ప పేరు విడిచిపెడుతుంది కదా. చదువుతో పాటు మా తమ్ముడు ఆడ మంచి డ్రాయింగ్ చేసింది. సో డ్రాయింగ్ కానీ, డాన్సింగ్ అయినా సరే, ఆటలైనా సరే, ఇంకేదన్నా మీకు స్పెషల్గా తెలివితేటలు ఉన్నా రన్నింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ వచ్చేటోళ్ళు ఉంటారు. ఖోఖో, కబడ్డీ అట్లా చాలా గేమ్స్ ఉంటాయి. అవిట్లల్లో ఇట టాప్లు ఉంటే మంచి మంచి రాష్ట్ర స్థాయి, నేషనల్ వైజ్, ఇంటర్నేషనల్ వైజ్ అట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.